తెలంగాణలో 5,394 మంది వీఆర్ఓలను జీపీఓలుగా నియమించడంపై ప్రభుత్వానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే జీవో నెంబర్ 129 ప్రకారం అనుభవం ఉన్న వారికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలనే నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. సర్వీసు అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జీపీఓలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను 2022 ఆగస్టులో ఒక జీవో ఇచ్చి 121 జీవో ఇచ్చి వివిధ శాఖల్లో పంపించడం జరిగింది. ఆ పంపించిన శాఖలలో సరైన పోస్టాల్లో కూర్చోబెట్టకుండా ఎగ్నెస్ట్ పోస్టాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉంటే సీనియర్ అసిస్టెంటు, డీటీ ఉంటే డీటీ, సూపరింటెండెంట్ ఉంటే సూపరింటెండెంటు, రికార్డ్ అసిస్టెంటు, కీపరు, డ్రైవరు వివిధ రకాల పోస్టుల్లో కూర్చోబెట్టి ఒక ఉద్యోగికి ఉన్నటువంటి అర్హత లేని విధంగా ఆ డిపార్ట్మెంట్లో కూర్చోవడానికి కుర్చీ లేకుండా కూడా ఉద్యోగం చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఇంతలో ఎలక్షన్లు రావడం, ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వంలో మా యొక్క బాధల్ని చెప్పుకోవడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. వారు మా సమస్యలని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టడం, మీరు రాగానే రెవెన్యూ వ్యవస్థలోకి వీఆర్ఓని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 41 జీవో రిలీజ్ చేయటం, ధరణిని తీసేసి భూభారతి పేరుతోటి ఈరోజు 41 జీవో ద్వారా 10,943 పోస్టులు క్రియేట్ చేసి కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్